ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ఆది దంపతుల భక్తకోటికి ఆత్మీయ స్వాగతం. సనాతన సంస్కృతిలోని ఆరాధనా విధానంలో దేవుళ్ళంతా అలంకరణ ప్రియులే. ఈ నేపథ్యంలోనే శంకరుడికి కూడా సర్వాలంకార ప్రియత్వం ఉందంటారు పండితులు. కానీ ఒక్కో రూపంలో ఒక్కోలా కనిపిస్తాడు. ఆ రూపాలే తత్పురుషం, అఘోరం, సద్యోజాతం, వామదేవం, ఈశానం. వీటిలో సద్యోజాతం శివుడంటే లింగరూపమే. భక్తులు ఆలయాల్లో పూజించేది ఆ శివలింగానికే. అభిషేక ప్రియమైన ఈ రూపాన్ని సద్యోజాతం అంటారు. పురాణ కాలంలో లింగరూపంలో ఉన్న శివయ్యను భక్తాగ్రేశ్వరులు, యోగులు, సిద్ధులు ఎక్కువగా పూజించారు. వారిలో అగస్తేశ్వరుడు అగ్రగణ్యుడు. అంతేకాదు దక్షిణాపదం అంతటా ఎన్నో శివలింగాలను ప్రతిష్ఠించాడు. ఆయన ప్రతిష్ఠించిన దివ్యలింగం కొలువైన తిరుపతి జిల్లా తొండవాడ శ్రీ అగస్తేశ్వర స్వామివారి ఆలయాన్ని నేటి తీర్థయాత్రలో దర్శించి తరిద్దాం రండి. అరుణధవళ స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసాదం కాలగమన సత్కారణ ధీరం తం నమామి గ్రహనాయక సూర్యం అమృత కిరణ రసరమ్య ప్రవాహం లలిత లలిత లావణ్య లలామం మధిత మహిత మాధుర్య మనోజ్ఞం తం నమామి సాంద్రోదయ చంద్రం. అనంత సృష్టిలో ఆకాశమే లింగం, భూమి దాని పానవట్టం అంటే పీఠం అని శాస్త్రం చెబుతోంది. మానవాళికి వరాలను ప్రసాదించే ఇలవేలుపులకు, సమస్త దేవతలకు భూమే నిలయం. జనన మరణ చక్రమంతా ఇక్కడే లయం చెందుతుంది. అందుకే దీనిని లింగం అన్నారు. లిం అంటే మన కంటికి కనిపించకుండా లీనమయ్యేదని అర్థం. గమ్ అంటే ఒక గుర్తు రూపంలో తెలియజేసేది. అందుకే అది లింగమైంది. ఆ లింగ రూపంలో వ్యక్తమయ్యే జంగమ దేవర మహాదేవుడిని కొలిచిన వారికి అంతులేని ఐశ్వర్యాలు, జ్ఞాన సంపద సిద్ధిస్తాయి. అందుకే పురాతన కాలం నుండి పరమేశ్వరుడిని ఆరాధించి అనూహ్య ఫలాలను పొందిన భక్తులు ఎందరో ఉన్నారు. హరహర మహాదేవ అంటూ భక్తి ప్రవత్తులతో శివనామాన్ని స్మరిస్తే ప్రతి జీవికి ముక్తి మార్గాన్ని ప్రసాదించే పరబ్రహ్మే మహాదేవుడు. అంతటి మహామహిమాన్విత ఈశ్వర శక్తి సంవిధానంతో ప్రకాశించే తొండవాడ అగస్తేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలను చూద్దాం రండి. శివాయ నమః, ఓం భవాయ నమః, రుద్రాయ నమః, ఓం ఉగ్రాయ నమః, శ్మశాన సంచార భైరాగి పిశాచగణాలకధిపతి. ఆంధ్రప్రదేశ్లోని చంద్రగిరి మండలం తొండవాడలో ఉన్న అగస్తేశ్వర స్వామి ఆలయం. ఇది స్వర్ణముఖి, కళ్యాణి, భీమా అనే 3 పవిత్ర నదుల కూడలిలో ప్రసిద్ధి చెందిన చారిత్రక దేవాలయం. ముక్కోటి అగస్తేశ్వర స్వామి ఆలయంగా వ్యవహరిస్తారు. తిరుపతి రైల్వే స్టేషన్ నుండి కేవలం 12 కిలోమీటర్ల దూరంలో అగస్తేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ పవిత్ర క్షేత్రం లింగరూపంలో ఉన్న శివునికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడి శివలింగాన్ని ఊర్వశి కుమారుడైన మహర్షి అగస్త్యుడిచే ప్రతిష్ఠించబడిందని స్థల పురాణ కథనం. స్వర్ణముఖీ నదిలో రాతి మండపంపై ఉంది. ఒకవైపు చూస్తే మహావిష్ణువు, మరోవైపు చూస్తే మహాశివుడు. ఇద్దరూ ఒకే రాతిపై దర్శనమిచ్చే అరుదైన విగ్రహానికి నెలవు అగస్తేశ్వర స్వామి ఆలయం. శివకేశవుల అద్వైతాన్ని చాటి చెబుతున్న ఈ క్షేత్రానికి మరెన్నో ప్రత్యేకతలున్నాయి. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణుః, విష్ణోశ్చ హృదయం
శివః అంటూ పరమేశ్వరుడు మహావిష్ణువుల అభేదాన్ని వెల్లడించే శ్లోకాల సారం విగ్రహరూపంలో అక్కడ కనిపిస్తుంది. ఏకశిలపై ఒకవైపు శివుడు, మరోవైపు కేశవుడు కొలువైన ఈ ఆలయం స్వర్ణముఖి నదీ తీరంలో ఉంది. అదే అగస్త్యేశ్వర స్వామి దివ్యక్షేత్రం. ఈ విగ్రహం పక్కనే రాతి బండపై శ్రీ వెంకటేశ్వర స్వామి పాదముద్ర ఉండడం మరో విశేషం. భూమిపై మానవాళి సాధనల పరమలక్ష్యం మనసును మహేశ్వరుడుపై నిలపడం. ఇంద్రియాలను, మనసును నిగ్రహించిన భక్తులు ఈశ్వర కృపకు పాత్రులవుతారు. కర్మఫల ప్రదాత అయిన నీలకంఠుడు తన మూర్తిమత్వం ద్వారానే ఎన్నో సద్గుణాలు ప్రసాదిస్తాడు. భక్తులను భవ్యమైన దివ్యమార్గంలో ముందుకు నడిపిస్తాడు. వారి యోగక్షేమాల్ని, శ్రేయాన్ని తానే వహిస్తూ భక్తుల సుఖాల్ని, శుభాల్ని పొందే మార్గాల్ని కూడా తానే నేర్పుతాడు అని శివానంద లహరిలో జగద్గురువు ఆదిశంకరులు పేర్కొన్నారు. ఆ అక్షర స్వనాలకు ఆదిరూపంగా ఆదిదేవుడు ఆనంద నిలయుడిగా తొండవాడ శ్రీ అగస్త్యేశ్వర స్వామిగా కొలువై భక్త కోటిని అనుగ్రహిస్తున్నాడు. అగస్త్యుడు ప్రతిష్ఠించిన శివలింగం మహేశ్వరుడి చైతన్య దీప్తులతో మంగళదాయకంగా, తనను ఆశ్రయించిన భక్తులకు ఐశ్వర్యప్రదాయకంగా విలసిల్లుతున్నాడు. ఇహపర లోకాల ప్రయోజనాలను, దివ్య ఫలాలను అందించే ఘనుడు ఈశ్వరుడు. मनोबुद्ध्यहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् పూర్వకాలంలో వింధ్యాచల పర్వతుడికి గర్వభంగం చేసి దక్షిణపాదం చేరి తొండవాడ సమీపంలోనే అగస్త్యుడు ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒకరోజు అగస్త్యుడు స్వర్ణముఖీ నదిలో స్నానం చేస్తుండగా శివలింగం కనిపించింది. దాన్ని నది ఒడ్డున ఆయన ప్రతిష్ఠించాడు. అగస్త్యుడు ప్రతిష్ఠించిన కారణంగా ఈ స్వామి అగస్త్యేశ్వర స్వామి పేరుతో ప్రసిద్ధమయ్యాడు. ఈ క్షేత్రాన్ని ముక్కోటి అగస్త్య పూజిత విష్ణుపాదం అని కూడా పిలుస్తారు. దీని వెనక ఒక కథ ఉంది. శ్రీనివాసుడు నారాయణవరంలో ఆకాశరాజు కుమార్తె పద్మావతీదేవిని వివాహమాడాడు. తిరుమలకు పోతూ మార్గమధ్యంలో ఉన్న ఈ ఆశ్రమంలో అగస్త్యమునిని దర్శించుకున్నాడు. పసుపు వస్త్రాలతో కొండకు పోకూడదని అగస్త్యుడు సలహా ఇవ్వడంతో ఈ ఆశ్రమంలోనే 6 మాసాలు శ్రీనివాసుడు పద్మావతి ఉండిపోయారు. ఆకాశరాజు మరణానంతరం ఆయన రాజ్యం కోసం సోదరుడైన తొండమానుడు, కుమారుడు వసుదానుడు ఘర్షణకు దిగగా అగస్త్యుడి సలహా మేరకు తిరుమలలో తొండమానుడు ఆలయం నిర్మించాక ఇక్కడ తన ఉనికిని గుర్తుగా పాదముద్రను అనుగ్రహించి శ్రీనివాసుడు తిరుమలకు వెళ్ళాడు. ఈ పాదముద్ర స్వర్ణముఖీ నదిలో రాతి మండపంపై ఉంది. శైవ క్షేత్రంలో శ్రీనివాసుడి విడిదికి చిహ్నంగా రాతి మండపంలో ఏకశిలపై శివకేశవులు విగ్రహం వెలసింది. స్వర్ణముఖీ నదిలో బండపై
రాతి మండపంలో శివకేశవులు, అయ్యప్పస్వామి, 100 ఏళ్ల క్రితం శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని జీర్ణోద్ధరణ చేసిన శెట్టియార్లు అగస్తీశ్వరాలయాన్ని పునరుద్ధరించి స్థానికులైన మొగిలిరెడ్లకు అప్పగించారు. వారి ఆధ్వర్యంలో 30 సంవత్సరాల క్రితం ఈ ఆలయ పునరుద్ధరణ మరోసారి జరిగింది. అనంతరం ఆలయంలో ప్రత్యేకంగా అనేక ఉపాలయాలను ఆలయాలు నిర్మించారు. స్వర్ణముఖి నదీ తీరంలో తిరుమల, తిరుపతి, తిరుచానూరు లాంటి వైష్ణవ క్షేత్రాలే కాక మరెన్నో శైవధామాలు నెలకొన్నాయి. ఈ పరంపరలోనిదే తొండవాడ శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయం. 3 అంతస్తులలో పంచ కలశాలతో శోభిల్లే రాజగోపురం ప్రకృతి రమణీయతల మధ్య అద్వితీయంగా గోచరిస్తుంది. ప్రధాన ఆలయం ముందున్న వటవృక్షం కింద జంటనాగుల శిల్పాలు కొలువుదీరున్నాయి. వీటితో పాటు 5 దేవతా వృక్షాల సంవిధానంతో ఒకే మహావృక్షంగా ఎదిగి వటవృక్షం ఆలయ పరిసరాలు దైవిక శక్తులమయంగా అగుపిస్తుంది. ప్రధాన రాజగోపురం ఎదుట జీవకళ ఉట్టిపడే నందీశ్వరుడి విగ్రహం ధవళకాంతులను విరజిమ్ముతూ కనిపిస్తుంది. విశ్వవిభూతి తత్వమే సంక్షిప్తంగా శివతత్వం అంటారు పండితులు. శరణాగతి వేడుకున్న జీవుడిని అమరస్థితికి చేర్చేదే శివతత్వం. నిజానికి మనిషిలోని మనోసంకల్ప మహాతత్వమే అసలైన శివతత్వమని శాస్త్రాలు చెబుతున్నాయి. సృష్టి చైతన్య స్వరూపంలో అవ్యక్తమైన పరమేశ్వరుడు తొండవాడలో అగస్తేశ్వరుడిగా కొలువుదీరాడు. అమ్మవారు ఆనందవల్లిగా కొలువైంది. సం అంటే చిదానందం, కర అంటే అందించేవాడు అని అర్థం. చిదానందాన్ని, సచ్చిదానందాన్ని, అద్వైతానందాన్ని, బ్రహ్మానందాన్ని ఇత్యాది సమస్త ఆనందాలను అందించేవాడు శంకరుడు. సకల ఐశ్వర్య స్వరూపుడు శివుడు. జీవుల ఈప్సితాలను తీర్చే ఈశ్వరుడు. నిరంతర చేతన చైతన్య దీప్తులతో ప్రకాశించే పరంజ్యోతి పరమేశ్వరుడు అగస్తేశ్వరుడిగా తొండవాడలో కొలువై భక్తకోటిని అనుగ్రహిస్తున్నాడు. గర్భాలయంలో మణిమయ కాంతి పుంజాల నేపథ్యంగా సప్తఫణియుక్తంగా కవచాలంకరణ మూర్తిగా పానవట్టంపై ప్రకాశిస్తూ భక్తాభీష్టప్రదాయకంగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు. మకరతోరణం ముందు వివిధ ఆభరణాలతో నానావిధ పుష్పాలతో అలంకృతమై సన్మంగళదాయకంగా భక్తులడిగినదే తడవు వరాలను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నట్లు అగస్తీశ్వరుడు ప్రకటితమవుతున్నాడు. అగస్తీశ్వరుడి వామభాగాన ఆనందవల్లీ మాత స్థాన భంగిమలో ఐహికా ముష్మిక ప్రధాతగా కొలువుదీరింది. సువర్ణముఖీ నదిలో స్నానమాచరించి అగస్తీశ్వరుడిని దర్శించిన వారికి ఇహంలో సకలాభీష్టాలు ఈడేరతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శుద్ధ చైతన్య పరబ్రహ్మగా సగుణ నిర్గుణ లింగాకార రూపంలో ఆరాధనలందుకునే ఏకైక దైవం పరమేశ్వరుడు. సగుణ నిర్గుణ మధ్యే మార్గంలో దర్శనమిచ్చే లింగాకారుడిగా అగస్తీశ్వరుడు మంగళప్రదాయకంగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడ స్వామివారిని ఆరాధిస్తే శీఘ్రంగా అభీష్టం నెరవేరుతుందని అనూచానంగా భక్తులు విశ్వసిస్తారు. అనంత విశ్వానికి ప్రకాశాన్నిచ్చి విశ్వచలనానికి హేతువైన పరంజ్యోతి శుద్ధమై శాంతమై భక్త రక్షణార్థం సిద్ధమైనవాడు ఈశ్వరుడు అగస్తీశ్వరుడుగా ఇక్కడి గర్భాలయంలో దర్శనమిస్తాడు. అంతేకాదు,
తపస్సు, యోగం, శాంతి అనే 3 తత్వాలు మూర్తీభవించిన స్వామిగా అగస్త్యేశ్వరుడు భక్తుల నీరాజనానందుకుంటున్నాడు. ఈ స్వామివారికి నిత్యం ధూప దీప హారతులను అందించి శక్తి మేరకు ఆరాధించి అగస్త్యేశ్వరుడి అనుగ్రహానికి పాత్రులవుతారు. శివనామస్మరణ, అర్చన, అభిషేకం, సంకీర్తన, ధ్యానం, శివలీల కథాశ్రవణం, మంత్రజపం, భస్మ రుద్రాక్ష ధారణ ఇవన్నీ శివధర్మాలుగా చెప్తారు. అగస్తేశ్వర క్షేత్రంలో ఇవన్నిటినీ భక్తులు తప్పక పాటిస్తారు. అంతటి విశిష్టమైన శ్రీ అగస్తేశ్వర స్వామివారి క్షేత్ర సన్నిధానంలో ఆనందవల్లి అమ్మవారు ప్రత్యేక మందిరంలో దర్శనమిస్తారు. శివ పరివార దేవతలు సైతం కొలువుదీరి భక్తాభీష్టాలను తీరుస్తున్నారు. అందుకే ప్రధాన దైవమైన అగస్తేశ్వరుడిని దర్శించిన భక్తులు ఇతర దేవీ దేవతలను తప్పనిసరిగా దర్శించుకుంటారు. తొండవాడ శివసన్నిధానంలో ఆనందవల్లికి ప్రత్యేక ఆలయం నెలకొంది. అమ్మవారు గర్భాలయంలో సర్వాలంకార భూషితంగా, మనోహరంగా, మంగళప్రదాయకంగా ఆనందవల్లి దీనజన సంతాప తిమిరామృత కిరణాయుత విలాసిని, జయ పరమానందవల్లిగా, అమృతమయిగా దర్శనమిస్తుంది. స్థానక భంగిమలో భక్తాభీష్టం మీడేర్చడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు చిన్మయానంద రూపంతో చిద్విలాస రూపిణిగా, అమృతవల్లిగా గోచరిస్తుంది. అమ్మవారి దివ్యరూపాన్ని ఎంతసేపు చూసినా తనివి తీరదు. అమ్మవారి పాదభాగాన ఉత్సవమూర్తి విగ్రహం కూడా కొలువుదీరుంటుంది. ఇదే ఆలయ ప్రాంగణంలో సకల విఘ్నహరుడు, భక్తానుగ్రహ వరదాయకుడు, పార్వతీ తనయుడు గణపతి చతుర్భుజుడిగా కొలువుదీరి భక్తుల పూజలందుకుంటున్నాడు. అలాగే రాహు, కేతు, కుజగ్రహ దోషాలను హరించి సంతాన సౌభాగ్యాలను ప్రసాదించే శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారి దివ్యమూర్తులను సైతం భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. ఇదే ఆలయలోగిరిలో కొలువైన కాలభైరవుడిని భక్తితో కొలుస్తారు. ఇదే వరుసలో పంచముఖ లింగేశ్వరస్వామి, సుందరేశ్వరస్వామితో పాటు దుర్గమమైన కష్టాలను కడతేర్చి కాపాడే తల్లి దుర్గాదేవి చతుర్భుజాలతో పాలరాతిమూర్తిగా దర్శనమిస్తుంది. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత శివానంద చరిత. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత శివానంద చరిత. మహాలక్ష్మీదేవి అమ్మవారు, వేణుగోపాలస్వామి, ఆంజనేయస్వామివారి మందిరాలను సైతం దర్శించి మూర్తులకు కైమాట్పులు అర్పిస్తారు. ఈ దివ్యమూర్తులతో పాటు ఆలయ ప్రాంగణంలో నవగ్రహ దేవతలు కొలువైన మండపానికి చేరి నవగ్రహ దేవతలను నవధాన్యాలతో ఆరాధిస్తారు. ప్రతి శనివారం శని త్రయోదశి ప్రత్యేక తిథిలో శనైశ్చర స్వామివారికి తైలాభిషేకాలను నిర్వహించుకుంటారు. తొండవాడ అగస్తేశ్వర స్వామివారికి ప్రతి సోమవారంతో పాటు మాస శివరాత్రి ప్రత్యేక అభిషేకాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. స్వామి సన్నిధానంలో ఏడాది పర్యంతం శైవ సంప్రదాయ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. మహాశివరాత్రికి ఇక్కడ జరిగే జాగరణోత్సవాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. అందుకే తొండవాడ అగస్తేశ్వర స్వామివారి సన్నిధి శివరాత్రి నాడు ఆధ్యాత్మికత నేపథ్యంగా అలరారుతుంది. ధీంతన తోంతన ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో, ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో,
ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో. ముక్కోటి క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన తొండవాడ అగస్త్యేశ్వర స్వామివారిని కొలిచిన భక్తుల ఇష్టకామ్యాలు ఇట్టే ఈడేరతాయని భక్తుల విశ్వాసం. అంతటి మహిమాన్వితమైన ఈ స్వామివారి సన్నిధిలో ఏడాది పొడవునా ఉత్సవాలు నిర్వహిస్తారు. అగస్త్యేశ్వర స్వామివారు ఇక్కడ లింగ ప్రతిష్ఠ చేసినప్పుడు ముక్కోటి దేవతలు వచ్చారని ఐతిహ్యం. అందుకే ఇక్కడ కార్తీక పౌర్ణమి నాడు రుద్రపాదాల ముక్కోటి ఉత్సవాలను 3 రోజులపాటు అత్యంత వైభవంగా జరుపుతారు. మహాశివరాత్రి జాగరణోత్సవం ఇక్కడ ఆధ్యాత్మిక నేపథ్యంగా కొనసాగుతుంది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ శ్రీ అగస్తేశ్వర స్వామివారి క్షేత్రాన్ని ఎలా చేరుకోవాలి, అలాగే ఆలయ దర్శన వేళలకు సంబంధించిన విశేషాలను ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ నుండి తొండవాడ సుమారు 556 కిలోమీటర్ల దూరం ఉంటుంది. తొండవాడ దివ్య భవ్య క్షేత్రాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల నుండి సులభంగా చేరుకోవచ్చు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కేంద్రానికి 2 కిలోమీటర్ల దూరంలో తొండవాడ ఉంటుంది. తిరుమల తిరుపతి నుండి సుమారు 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రోడ్డు రైలు మార్గాల ద్వారా తిరుపతి చేరుకున్న భక్తులు ఆర్టీసీ లేదా ప్రైవేటు వాహనాల ద్వారా తొండవాడ శ్రీ అగస్త్యేశ్వర స్వామివారి క్షేత్రాన్ని దర్శించుకోవచ్చు. ఇక ఆలయ దర్శన వేళల విషయానికి వస్తే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు భక్తుల దర్శనార్థం ఆలయ ద్వారాలు తెరిచే ఉంటాయి. పరమేశ్వరుడు సర్వాంతర్యామి, జ్యోతిస్వరూపుడు. ఆయన లీలలు అనంతం, అనన్య సామాన్యం. శివుని లీలా విశేషాలతో పరమపావన పునీతమైన ప్రసిద్ధ పుణ్యధామాల్లో తొండవాడ అగస్తేశ్వర స్వామి ఆలయం ఒకటిగా విరాజిల్లుతోంది. నేటి తీర్థయాత్రలో ఆ దివ్యధామాన్ని దర్శించుకున్నాం కదా. ఆ స్వామివారి కరుణాకటాక్ష వీక్షణలు మన అందరిపైన ఉండాలని ఆశిస్తూ రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.